మామ నువ్వేదన్నా అనుకో, నాకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చదు మామ. మన కృష్ణా జిల్లాలో ఉండి, మరీ ముఖ్యంగా మన విజయవాడలో ఉండి, ఇంత పెద్ద కృష్ణా నదిలో ఫ్రెష్ గా దొరికే చేపలు, కూరంటే స్మెల్ కి కడుపు నిండిపోయి అంత టేస్టీగా ఉండే చేపలన్నీ మానేసి ఎక్కడో ఎవడో చేపల చెరువుల్లో కెమికల్ మందులేసి పెంచిన చేపలు తింటారంటారండి మామ. అందుకే పొద్దున ఓ సంచి చేసుకుని కృష్ణా నదికి వెళ్ళిపోతున్నాను మామ చేపలు తెచ్చుకోవడానికి. విజయవాడ మార్కెట్లో అలాగే ఇంటి మీద బండ్ల మీద తట్టల మీద అమ్ముకునే వాళ్ళు కూడా ఇవి కృష్ణా నదిలో ఫ్రెష్ గా పట్టిన చేపలే అండి అని చెప్పి మోసాలు చేసేస్తున్నారు మామ. ఏ మాటకు ఆ మాట మామ. ఎన్నిసార్లు చూసినా విజయవాడ మళ్ళీ కొత్తగానే కనబడతా ఉంటది మామ. అలా చూస్తూనే ఉండిపోవాలి అనిపిస్తుంది మామ. విజయవాడ ఎంటైర్ సిటీ ఒకవైపు అయితే, మన అమ్మవారి గుడి దాని పక్కనే ఉన్న ప్రకాశం బ్యారేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ మామ. ఇవి చూసాక ఎవడన్నా సరే ఈ సిటీతో ప్రేమలో పడిపోవాల్సిందే మామ. ఈ బ్యారేజ్ మీద వెళ్తున్నప్పుడు ఎందుకో తెలియని ఆనందం మామ మనసుకి. ఇంకా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, మ్యాటర్ లోకి వెళ్ళిపోతుంది. బ్యారేజ్ దాటాక ఉండవల్లి వెళ్లే రోడ్ లోకి వెళ్తే రైట్ సైడ్ కృష్ణానది ఒడ్డున కొన్ని చేపలు అయితే అమ్ముతూ ఉంటారు మామ. ఇక్కడ అన్ని కూడా ఫ్రెష్ కృష్ణానది చేపలు బతికినవే దొరుకుతాయి మామ. మార్కెట్ రేట్ తో పోల్చుకుంటే రూపాయి ఎక్కువే ఉన్నా సరే టేస్ట్ కూడా అలాగే ఉంటాయి మామ. ఇక్కడ ఓన్లీ చేపలే కాదు మామ, ఈ వాతావరణం వల్ల మంచి మనశ్శాంతి కూడా దొరికింది. సండే అయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు, ప్రతి పడవ లోపలికి వెళ్ళి మంచి మంచి